అవుతుంది. రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకోతుడే కదా. నీకు ఒత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీలు నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్లీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు. సో వెంటనే నీళ్లు ఇవ్వండి, వరద నీటిని ఒడిసిపట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. ఏంది చిల్లర రాజకీయాలు? కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా? రైతుల పంట పొలాల్లో బారాల్సిన నీళ్లు, యాసంగిలో బ్రహ్మాండమైన పంట పండాలి. మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు. వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన, అయ్యా మంచి మాన్సూన్ ఉంది, ప్రిడిక్షన్ ఉంది, వాతావరణ శాఖ చెప్తా ఉంది, మోటార్లు ఆన్ చేయి, ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగిచ్చి చూస్తేవి నీళ్ళని బాయ్. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద, మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా ఇవి. ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్, 150 మెగావాట్స్ మోటార్లు ఇవి. ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు, సాయంత్రం 5కి బంద్ పెడుతుండ్రు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతుండ్రు. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తుండ్రు. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనామీ ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో గానీ, గాయత్రి పంప్ హౌస్ లో గానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి చొప్పదండి పోయిండు. జనం తిరగబడతారు, నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేశారు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ BHEL వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్ గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా. ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతాయి, రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత అవగాహన లోపంతో నడుపుతున్నారా? కుట్రతో నడుపుతున్నారా? కావాలనే మోటార్లను కాలబెట్టాలని కుట్ర చేస్తుండ్రా? ఇప్పటికే మీరు కావాలనే మేడిగడ్డను మరమ్మతు చేస్తలేరు. వరద రావాలి, అది కొట్టకపోతే బాగుండు అని చూస్తున్నారు మీరు. 2 పిల్లలు మరమ్మతు చేయకుండా మొత్తం పోతే బాగుండు, బదనాం చేయొచ్చు అని చూస్తున్నారు. ఆ బదనాం కోసమే నీళ్లు మోటార్లు వస్తుంటే నీళ్ళు వచ్చే పరిస్థితి కట్కేస్తే నీళ్ళు వచ్చి పట్టాయి రంగనాయక సాగర్లో, మల్లన్న సాగర్లో.
బంగారమూల పంటలు పండలేదా? ఒక్క జిల్లానా? కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా,